హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముంబైలో తెలుగు అమ్మాయి లైఫ్ విత్ ఓరియో. అందరు ఎలా ఉన్నారు? కమెంట్లో చెప్పండి. ఈరోజు మేము మా ఓరియోని తీసుకొని ముంబైలో ఫేమస్ అయిన గిరిగావ్ చౌపాటీకి వచ్చేసాం. ఈరోజు ఓరియో ఏం చేసిందో, ఎవరిని కలిసిందో, ఎంత అల్లరి చేసిందో లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ అయితే చాలు, ఇక్కడ ఉన్న బ్యూటీని మాటల్లో చెప్పడం కష్టం. ఆ సన్సెట్ వ్యూ కానీ, ఆ అలల సౌండ్ కానీ, ఆ చల్లటి గాలి, ఇవన్నీ కలిసి ఒక డిఫరెంట్ పీస్ఫుల్ ఫీలింగ్ని ఇస్తాయి. డైలీ చాలామంది ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇక్కడికి వస్తారు. పిల్లలు శాండ్లో హ్యాపీగా ఆడుకుంటారు. పెద్దవాళ్ళు అయితే బీచ్ సైడ్లో వాకింగ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ టైం ఎంజాయ్ చేస్తారు. ముంబైలో ఎంత బిజీ లైఫ్ ఉన్నా కొంచెం రిలాక్స్ అవ్వాలి, పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలి అనిపిస్తే ఈ చౌపాటీ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా మీకు తెలుసా, ముంబైలో జరిగే ఫేమస్ గణపతి విసర్జనలో ఈ చౌపాటీకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన బతుకమ్మ విసర్జన కూడా ఇక్కడే జరుగుతుంది. అందుకే ఈ బీచ్ కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, ఎన్నో భక్తి సాంప్రదాయం మరియు మధురమైన జ్ఞాపకాలు కలిగి ఉన్న స్పెషల్ ప్లేస్. ఇప్పుడు మన ఓరియోని చూపిస్తాను, పదండి. చూసారు కదా ఎంత ఫుల్ ఎనర్జీ మోడ్లో ఉందో. రన్నింగ్, జంపింగ్, స్మెల్ చేస్తూ శాండ్లో ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ డాడీని కూడా వదలలేదు. డాడీ నన్ను క్యాచ్ చేయగలవా అంటూ ముందు ముందు పరిగెడుతుంది. నేను మాత్రం కెమెరా మ్యాన్ లాగా ఇద్దరు స్లోగా పరిగెట్టండి, వీడియో బ్లర్ అయిపోతుంది అని అంటున్నాను. అలా మేము కాస్త ముందుకు వెళ్ళగానే ఒక అబ్బాయి వచ్చి మీ ఓరియోతో ఒక్క ఫోటో తీసుకోవచ్చా అని అడిగాడు. మన సెలబ్రిటీ మాత్రం పోజ్ ఇవ్వకుండా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మాత్రం నాకు ఫోటో వద్దు, నేను ఆడుకోవాలి, కింద దింపండి అన్నట్టు ఉంది. ఫోటో అయ్యాక మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ చేసింది. మళ్ళీ కొంచెం టైం తర్వాత ఓరియోకి ఎనర్జీ స్లో అయిపోయింది. నేను ఇంకొక స్టెప్ కూడా నడవలేను అన్నట్టుగా అక్కడే కూర్చుంది. మేము అక్కడ కనిపించే షాప్స్ వరకు వెళ్దామని అనుకున్నాం, కానీ ఓరియో మధ్యలోనే బ్రేక్ వేసింది. ఇక్కడ మా హస్బెండ్ నేను అదే నవ్వుకుంటున్నాం, మనం ఓరియోకి వాకింగ్ కోసం తీసుకొచ్చామా లేక మనమే జాగింగ్ కోసం వచ్చామా అని. షాప్స్ వరకు రీచ్ అవ్వకుండానే మళ్ళీ వెనుకకి తిరిగాం. అప్పుడే మా హస్బెండ్ ఓరియోని ఎత్తుకున్నారు. ప్రిన్సెస్కి రాయల్ రైడ్ స్టార్ట్ అయింది. వాకింగ్ మా పని, ఎంజాయ్ చేయడం తన పని. ఇంకా ఫనీ ఏంటి అంటే అప్పుడే టైర్డ్ అని ఎత్తుకున్నాం కదా, ఒక అమ్మాయి దగ్గరికి రాగానే మేడంకి బ్యాటరీ మళ్ళీ ఫుల్ అయింది. ఎక్సైట్మెంట్తో హలో చెప్పడం లాంటివి చేసింది. ఓరియోకి స్ట్రేంజర్స్ అనే కాన్సెప్టే లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అలా వెళ్తుంటే కొంతమంది ఫుట్బాల్ ఆడుతున్నారు. బాల్ ఎక్కడ ఓరియోకి తగులుతుందో అని జాగ్రత్తగా వాళ్ళని క్రాస్ చేసి ముందుకి వెళ్ళాం. బీచ్లో ఇలాంటి స్మాల్ మూమెంట్స్ కూడా చాలా ఫన్ని ఇస్తాయి. ఫైనల్లీ మా బైక్ దగ్గరికి వచ్చేసాం. ఇది ఓరియో ఫేవరెట్ మూమెంట్. డాడీ ముందు కంఫర్టబుల్గా కూర్చొని రోడ్ వ్యూ ఎంజాయ్ చేస్తుంది. చూడండి ఎంత స్టైల్గా ఫ్రంట్ సీట్లో కూర్చుంది. ప్రిన్సెస్ స్టైల్లో జర్నీ స్టార్ట్ అయిపోయింది. మా ఓరియోకి గుమి గుమి అంటే చాలు రెడీ అయి కూర్చుంటుంది. ఇలా మా చౌపాటీ అవుటింగ్ కంప్లీట్ అయింది. మరి మీకు ఈ వ్లాగ్లో ఏ మూమెంట్ బాగా నచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో కలుద్దాం. బాయ్.